ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ దేవుని పేర శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మే 31 శనివారము ఉదయము 10:30 గంటల నుండి 11:30 మధ్య తీవ్ర అనారోగ్యానికి గురైనాను నేను. అంటే నాకు ఊపిరి పీల్చుకోవడము ఆగిపోయింది. ఒక ప్రక్క ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి, శ్వాస తీసుకోవడం చాలా కష్టమైంది. వెంటనే భయము నన్ను ఆవరించింది. ఆ తర్వాత ఒంటి నిండా చెమట్లు పట్టడము ఏర్పడింది. చాలా భయాందోళనకు గురైన నన్ను దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత దేవుడు నన్ను కాపాడి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు మరలా చాలా స్లోగా ఊపిరి తీసుకోవడం జరిగింది. ఎవరు లేని పరిస్థితి ఇంట్లో. వెంటనే మా పాపకు ఫోన్ చేయడం, మా పాప రావడం, మన తెలిసిన హాస్పిటల్కు డాక్టర్ మధుకిరణ్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన 12 గంటల వరకు ఉన్నాడంట. ఆ తర్వాత ఆయన లేరు. మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఆయన కలిసి ఆయన బ్లడ్ టెస్ట్ చేసి, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది ఎక్కువగా, మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, ఇంటికాడ ఉండేదానికి లేదని చెప్పారు. తర్వాత నేను నెల్లూరు రామచంద్రారెడ్డి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఒక 4 రోజులు అక్కడ ఉన్న తర్వాత నేను నాకై నేనే డిశ్చార్జ్ చేసుకుని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజేహెచ్లో జాయిన్ అయినాను. ఒక 4 రోజుల తర్వాత వారు ఊపిరితిత్తుల్లో ట్యూబ్ పెట్టి ఆ యొక్క నీరు, ఆ యొక్క నెమ్మునంతా తీసివేయడం జరిగింది. ఇప్పుడు దేవుని కృప వలన, ఆయన ఉచితమైన కృప చేత, దేవుడిచ్చిన ప్రాణము, ఊపిరికై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా సంఘము నా కొరకు ప్రార్థించింది, పాస్టర్ గారు, అలాగే సంఘము, వారికి కూడా దేవుని పేర కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంచుమించుగా 18 రోజులు నేను హాస్పిటల్లో ఉండడం జరిగింది. దేవుని మహా కృప చేత, ఆయన ప్రేమ చేత నేను మరలా దేవునిచ్చిన ప్రాణం బట్టి దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. మరి ఒకసారి నా సంఘానికి ప్రార్థించిన మీ అందరికీ, అలాగే ఎస్ఎంలో కూడా బ్రదర్ ఆనందపాల్ బ్రదరు, అలాగే తిమోతి బ్రదరు, అలాగే డాక్టర్ ఇమాన్యుయల్ గారు, అలాగే ఆ యొక్క సభ్యులు ఉన్నారు, మేడగది సభ్యులు, వాళ్ళందరూ కూడా ప్రార్థించారు. వాళ్ళకు కూడా దేవుని పేర వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలను దేవుడు దీవించాలని కోరుతూ దేవునికి మరి ఒక్కసారి వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవునికి వందనాలు.